నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన వార్తాంశాలను చూస్తే, క్షేమంగా పుడమికి పునరావాసానికి భద్రంగా భూమికి చేరిన సునీత విలియమ్స్. 9 నెలల నిరీక్షణ సుఖాంతం. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్. ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు. భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. ఇక్కడ సునీత విలియమ్స్ అభివాదం చేస్తున్న ఫోటో ఒకటి ఇచ్చారు. ఇక్కడ డ్రోగ్ పారాచూట్ల సాయంతో సముద్ర తీరంలో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక వద్ద సహాయక బృందాలు ఈ ఫోటో కూడా ఇచ్చారు. సో ఇదే దీంట్లో వచ్చారనమాట సునీత విలియమ్స్, మిగతా ఆస్ట్రోనాట్స్ ఫోటో ఇచ్చారు ఇక్కడ. సో ఎట్టకేలకి ఏదేమైనా 9 నెలల నిరీక్షణ అయితే కనుక నిరీక్షణకి తెరపడింది. క్షేమంగా భూమి మీదకైతే కనుక సునీత విలియమ్స్ అలాగే మిగతా ఆస్ట్రోనాట్స్ క్షేమంగా చేరుకున్నారు. అయితే అన్ని నెలలు అక్కడ ఉండడం వలన ఇక్కడ భూ వాతావరణానికి అలవాటు పడడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ వాతావరణానికి అలవాటు పడేలాగా ఏర్పాట్లు అయితే కనుక చేశారని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇక వీళ్ళని క్షేమంగా భూమికి తీసుకురావడం పైన, క్షేమంగా భూమికి చేరుకోవడం పైన అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక ఐక్యంగా ముందుకు. గేట్స్ తో రాష్ట్ర సర్కార్ జట్టు 5 రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం. చంద్రబాబు, బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందం. ఈ ఎంఓయు ఇతర రాష్ట్రాలకు నమూనా అని వెల్లడి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కనుక మొత్తానికి ఏపీ సీఎం అయితే కనుక బిల్ గేట్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 5 రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇచ్చారు. ఇక చంద్రబాబు గారు అలాగే బిల్ గేట్స్ గారి సమక్షంలో అయితే కనుక ఈ ఒప్పందం జరిగింది అని ఇచ్చారు. ఏదైతే ఈ ఎంఓయు ఉందో ఇది ఇతర రాష్ట్రాలకు నమూనా అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇలాంటి పెద్ద కంపెనీస్ తో ఒప్పందాలు అన్నది చాలా ముఖ్యము. అంటే వాళ్ళ పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడము, దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడము చాలా ముఖ్యము. సో ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం నిజంగా శుభ పరిణామం. ఇక పారిశ్రామిక అభివృద్ధికి ఇదో మైలురాయి. 9 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు. గత 5 ఏళ్లలో ఉన్న సంస్థలను వెళ్లగొట్టారు. అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్. సో ఈ సందర్భంగా లోకేష్ అయితే ఒకటి చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాకతో ఏపీ బ్రాండ్ తిరిగి వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. ఏపీకి ఏముందని అడిగారు. ఏపీకి చంద్రబాబు ఉన్నారని నేను గర్వంగా చెప్పా. బాబు రాకతో రాష్ట్రానికి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి అని చెప్పేసి లోకేష్ అయితే అన్నారు. అంటే ఇండియా టుడే కాన్క్లేవ్ లో పాల్గొన్నప్పుడు ఏపీకి సంబంధించి అంటే రాజధానికి సంబంధించి అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేస్తూ లోకేష్ అయితే చెప్పారు. కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకి చెన్నై ఉన్నట్టు, తెలంగాణకి హైదరాబాద్ ఉన్నట్టు ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని చెప్పాను గర్వంగా. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశ్రమలన్నీ కూడా తిరిగి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రానికి పరిశ్రమలన్నీ తిరిగి వస్తున్నాయి అని చెప్పేసి లోకేష్ అయితే కనుక ఆనందం వ్యక్తం చేశారు. ఇక 9 నెలల్లోనే 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి. గత 5 ఏళ్లలో అయితే కనుక ఉన్న కంపెనీలను కూడా వెళ్ళగొట్టింది గత ప్రభుత్వం అని చెప్పేసి చెప్పారు. ఇక అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ అయితే కనుక ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, కేపీసీ గాంధీ. కేబినెట్ హోదాతో నియామకం. 2 ఏళ్ల పాటు బాధ్యతలు. ప్రభుత్వం ఉత్తర్వులు. సో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా అయితే కనుక 4గురిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 4గురు కూడా ఒకరు సోమనాథ్, సతీష్ రెడ్డి, అలాగే సుచిత్ర ఎల్లా, కేసీపీ గాంధీ గారు. వీళ్ళకి కేబినెట్ హోదాతో వీళ్ళని నియమించారు. 2 ఏళ్ల పాటు ఈ 4గురికి అయితే కనుక సలహాదారులుగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎట్టకేలకు దీనికి సంబంధించి ప్రభుత్వము ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వైకాపాకు మరో ఝలక్. ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా. పార్టీ నేతలు సముదాయించిన ససేమిరా. కార్యకర్తలతో మాట్లాడాక వైకాపాకు గుడ్ బై చెప్తారని సంకేతాలు. ఆయన్ను నమ్మించి మోసం చేసిన వైకాపా అధిష్టానం. సో వైకాపాకి అయితే మరో ఝలక్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక పార్టీ నేతలు ఎంత సముదాయించినా కూడా ఈ రాజశేఖర్ రెడ్డి అయితే వినడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత వైకాపాకు కూడా గుడ్ బై చెప్తారు అని చెప్పేసి సంకేతాలు వెలువడుతున్నాయి అనేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో అయితే కనుక కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారడం జరిగింది. ఇప్పుడు
మళ్ళీ ఎమ్మెల్సీ పదవికి మరి రాజశేఖర్ రాజీనామా చేయడం ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే వైసీపీకి షాకుల మీద షాకులు అని చెప్పొచ్చు. ఇక ఈయన అంటే ఇక్కడ ఇచ్చిన అదైతే కనుక ముఖ్యంగా ఆయన్ను నమ్మించి మోసం చేసిన వైకాపా అధిష్టానం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మొత్తానికైతే కనుక ఆయన ఉండదలుచుకోలేదు అన్నదైతే కనుక ఈ వార్తను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంటే ఎంత సముదాయించినా కూడా ఆయన ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా ఇంకా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఈ రోజు తెలుస్తుంది ఈ విషయం. ఇక మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక అవి అసభ్యకరమైన పోస్టులే, ఈ విషయంలో రెండో ఆలోచనే లేదు, వాటిని కట్టడి చేయాల్సిందే హైకోర్టు. సోషల్ పోస్టు సైబర్ క్రైమ్ కిందకి వస్తాయా, వాదనలు వినిపించండి, పీపీకి ఆదేశం. భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి ప్రోద్బలంతోనే పోస్టులు, వైసీపీ సోషల్ మీడియాలో వాళ్లే కీలకం, ప్రత్యర్థుల ప్రతిష్టను దిగజార్చేలా ప్రణాళికాబద్ధంగా ఆ పోస్టులను వ్యాప్తి చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో మహిళల గౌరవ మర్యాదలకు భంగం, పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో ఏదైతే కనుక అసభ్యకరమైన పోస్టులు పోస్ట్ చేశారో దానిపైన హైకోర్టులో కేసు నడుస్తుందో దాన్ని ఉద్దేశించి ఆ పోస్టులను గురించి ఉద్దేశించి హైకోర్టు అయితే కనుక అవి అసభ్యకరమైన పోస్టులే, దీంట్లో అంటే రెండో ఆలోచన లేదు అని చెప్పేసి చెప్పింది. అలాంటి పోస్టులను అయితే కట్టడి చేయాలి అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. ఇక సోషల్ పోస్టులు సైబర్ క్రైమ్ కిందకి వస్తాయా, దీనిపైన వాదనలు వినిపించండి అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అయితే కనుక ఆదేశాన్ని ఇచ్చింది హైకోర్టు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నది ఏంటంటే కనుక భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి సోషల్ మీడియా అంటే వైసీపీ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరే కీలకం, వీళ్ళ ప్రోద్బలంతోనే ఆ పోస్టులు పెట్టారు, వాళ్ళే కీలకం వైసీపీ సోషల్ మీడియాలో అని చెప్పేసి చెప్పారు. ఇక ప్రత్యర్థుల ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ పోస్టుల వ్యాప్తి చేయడం జరిగింది. అలాగే మార్ఫింగ్ ఫోటోలతో మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించారని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే జనసేన విశాఖలో జనసేన నేతలు అయితే కనుక కొంతమంది ఫిర్యాదు చేశారు, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ పైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి. ఇక మరో వార్త, బతుకుతానో లేదో, వైసీపీ నుంచి ప్రాణహాని ఉంది, జైల్లో తోటి నిందితులే భయపెట్టారు, వివేక హత్య కేసులో A2 సునీల్ ఆందోళన, కడప ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు, హత్య సినిమా నిలిపివేయాలని డిమాండ్. సో వివేకానంద రెడ్డి హత్య కేసులో A2గా ఎవరైతే సునీల్ జైల్లో ఉన్నారో అతనైతే కనుక నేను బతుకుతానో లేదో, నన్ను చంపేస్తారేమో, నాకు ప్రాణహాని ఉంది వైసీపీతో అని చెప్పేసి చెప్తున్నాడు. జైల్లో తన తోటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భయపెడుతున్నారు అని చెప్పేసి కడప ఎస్పీకి అయితే కనుక రిటర్న్ గా లిఖిత పూర్వకంగా ఒక ఫిర్యాదు అయితే కనుక ఇచ్చారు. హత్య సినిమాని కూడా నిలిపేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు స్పందిస్తారా, దీనిపైన స్పందించరా అన్నదైతే కనుక చూడాలి. ఎందుకంటే గతంలో వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎవరైతే సాక్షులు నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోవడం జరిగింది. దానిపైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అవి సహజ మరణాలా లేకపోతే కాదా అని. ముఖ్యంగా రంగన్న మృతి సహజ మరణమా కాదా అన్నది. ఈ నేపథ్యంలోనే అంటే రంగన్న మృతి పైన కూడా వాళ్ళ భార్య అనుమానం వ్యక్తం చేశారు. రీపోస్ట్ మార్టం చేయడం కూడా జరిగింది రంగన్న మృతదేహానికి. ఇక ఇంకొక సాక్షి దస్తగిరి కూడా ప్రాణహాని ఉంది, నాకు భయం వేస్తుంది, చంపేస్తారేమో అనేసి రక్షణ కల్పించండి నాకు అని చెప్పేసి ఆ దస్తగిరి కూడా అడిగారు. ఇప్పుడేమో జైల్లో ఉన్న A2 నిందితుడు సునీల్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు, అంటే నన్ను కూడా చంపేస్తారేమో అన్నట్టు. మరి ఈ నేపథ్యంలోనే ఎస్పీకి లెటర్ రాశారు. మరి ఎస్పీ గారు దీనిపైన చర్యలు తీసుకొని ఆయనకి అంటే సెక్యూరిటీ ఇస్తారా లేకపోతే సపరేట్ గా అంటే తోటి నిందితులతో కాకుండా సపరేట్ గా ఉంచుతారా అన్నదైతే కనుక మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎస్పీ గారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నదైతే కనుక చూడాలి. ఇక రేషన్ కార్డులు కాదు పాపులర్ కార్డులు, తలసరి ఆదాయం పెరుగుతోంది అయినా 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన, సబ్సిడీలు అనర్హుల జేబులు నింపరాదు సుప్రీంకోర్టు. సో అవి రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులు. తలసరి ఆదాయం ఏమో పెరుగుతోంది అయినా కూడా 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగున అనేసి ఒక ప్రశ్నార్థకంగా అయితే కనుక ప్రశ్నించడం జరిగింది. అంటే 75% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అనేసి ఒక చెప్తూ ఉన్నారు. మరి సబ్సిడీలు అనర్హుల జేబులు నింపరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. మరి అంతే కదండి, ఇప్పుడు ఎవరో పేదలో వారి కోసము కొన్ని స్కీమ్స్, రేషన్ కార్డులు ఇలాంటివన్నీ కూడా పెట్టినది. మరి ఈ ముసుగులో ఎవరైతే కొంతమంది అనర్హులు ఉంటారో వీటికి అర్హులు కాని వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, ఇలాంటి వాటికి మరి అలాంటి వాళ్ళకి కూడా ఇవి వెళ్తే కనుక అనర్హుల జేబులోకి వెళ్ళాయి అంటే కనుక అప్పుడు అర్హత కలిగిన వాళ్ళ
కొంతమంది అలాంటి టైంలో కొంతమంది అర్హత కలిగిన వాళ్ళకి అందని వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఉన్నారు. మనం గతంలో వార్తలు చూసుకుంటే కనుక అలాంటివి కూడా వచ్చాయి. కాబట్టి సబ్సిడీలు అనర్హుల జోబులు నింపరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అంటే ఎవరైనా సరే అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొని అర్హత కలిగిన వాళ్ళకి సబ్సిడీలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏవైనా సరే అర్హులకి వెళ్లేలాగానే చూడాలి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక చిత్రగుప్తుడు రాయలేనన్ని పాపాలు చేశారు. జగన్ జమానాలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మద్యం మైనింగ్ లో దోచుకున్నారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి చేయని స్కామ్ లేదు, చేయని కబ్జా లేదు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు. బుద్ధా వెంకన్న అయితే కనుక మిథున్ రెడ్డి పైన అలాగే పెద్దిరెడ్డి పైన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు అంటే జగన్ జమానాలో గత ప్రభుత్వ హయాంలో అయితే వాళ్ళు చేయని స్కామ్లు లేవు, కబ్జాలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. మద్యం మైనింగ్ లో కూడా దోచుకున్నారు బాగా అని చెప్పేసి విమర్శలు చేశారు. ఇక వీళ్ళిద్దరూ చిత్రగుప్తుడు రాయలేనన్ని పాపాలు చేశారని కూడా చెప్తున్నారు. ఇక మరో వార్త, భూముల అమ్ముతాం, రుణాలు తీరుస్తాం, అమరావతికి 31,000 కోట్ల నిధుల సేకరణ శాసన మండలిలో మంత్రి నారాయణ వెల్లడి. సో నిన్న శాసన మండలిలో నారాయణ మాట్లాడుతూ భూములు అమ్ముతాము, అమ్మి రుణాలు తీరుస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇక అమరావతికి అయితే కనుక 31,000 కోట్ల నిధుల సేకరణ అని చెప్పేసి నిన్న శాసన మండలిలో అయితే కనుక మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. మరి ఆ శరీర భాగాలు హిజ్రావి. మొన్న బెడ్షీట్ లో మొండెం, కాళ్ళు, చెయ్యి లభ్యం. మరో ప్రాంతంలో తల, మరో చెయ్యిని గుర్తించిన పోలీసులు. నిందితులను కఠినంగా శిక్షించాలని అనకాపల్లి ఎస్పీకి సీఎం చంద్రబాబు ఫోన్. సో అసలు ఎంత ఘోరం అండి, ఇంత సాడిస్టులుగా మారుతున్నారంటే కొంతమంది. ఎంత కక్షపూరితంగా, అసలు చంపడమే పెద్ద తప్పు, అలాంటిది ఇంత కక్షపూరితంగా మొన్నేమో బెడ్షీట్ లో మొండెం, కాళ్ళు, చెయ్యి దొరికాయి అని చెప్పేసి చెప్పారు. ఇంకొక ప్రాంతంలో తల, ఇంకొక చేతిని గుర్తించారు అని చెప్పేసి చెప్పారు. సో ఇలా అంటే ఈ నిందితుల్ని ఎవరైతే ఇలా చేశారో ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని అనకాపల్లి ఎస్పీకి అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారని చెప్తున్నారు. మరి రోజు చాలా వరకు అంటే ఏదో ఒక వార్త అయితే వస్తూ ఉంది. అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరగడం అవ్వచ్చు, వేధింపులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా చెప్పారు మహిళా దినోత్సవం రోజు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎన్నికల ప్రచారం అప్పుడు చెప్పారు, తర్వాత చెప్పారు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా చాలా వరకు అయితే కనుక మహిళల్ని వేధించిన వాళ్ళైనా సరే మహిళల జోలికి వస్తే వాళ్ళకు అదే లాస్ట్ డే వాళ్ళ తొక్కి తాట తీస్తాం, నార తీస్తాం, ఇట్లాంటివన్నీ విని విని మహిళలకు కూడా విసుగొచ్చేసింది. ఇప్పుడేమో ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ పైన కఠినంగా వాళ్ళని శిక్షించాలని నిందితుల్ని అని. బానే ఉంది. మరి ఇప్పటి వరకు చాలా జరిగాయి. అసలు వాటన్నిటి పరిస్థితి ఏంటి అంటే చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఎక్కడ పొంతన కనిపించట్లేదు. చెప్తున్నదేమో ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు ఎక్కడ చూసినా కూడా. కానీ అది ఇంప్లిమెంటేషన్ లో అయితే మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు సీఎం గారు చెప్పిన తర్వాత కూడా జరిగాయి. మరి వాళ్ళకి ఎవరికి కూడా లాస్ట్ డే అవ్వలేదు, అసలు వాళ్ళు దొరికారో లేదో కూడా ఎక్కడ వార్తలు కూడా రాలేదు. మరి ఇంకా ఎందుకు ఊరిక ఇట్లా అన్ని అంటే మహిళల్ని మభ్యపెట్టడానికా, ప్రజల్ని మభ్యపెట్టడానికా? పోనీ గతంలో చాలానే జరిగాయి కదా, అంతెందుకంటే మీ హయాంలోనే సుగాలి ప్రీతి కేసు జరిగింది. సుగాలి ప్రీతి హత్య చేశారని వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారు. అది ఆ అమ్మాయి సూసైడ్ కాదు, హత్య చేసి అలా చేశారు ఊరివేసేలాగా అని. అంటే ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయి చదువుతున్న రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన కుమారులే ఆ పని చేశారు అని చెప్పేసి కూడా ఆవిడ చెప్పారు. అదంతా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, టీడీపీ చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉన్నారు. ఆమె ఇటీవల కాలంలో కూడా చెప్పారు, హోమ్ మినిస్టర్ గారిని కలిశాను కానీ ఏమీ మాకు అంటే న్యాయం అయితే జరగట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఓపెన్ గానే చెప్పారు. మరి అసలు మీరు చెప్తున్నది చేస్తున్న దానికి మరి ఏమైనా సంబంధం ఉందా సీఎం గారు? ఇంకా ఎన్ని రోజులని పేరెంట్స్ ఇలా భయపడుతూ ఉండాలి? అంటే ఆడపిల్ల స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, లేదా ఏదైనా పని మీద వెళ్ళినా ఇంటికి వచ్చే వరకు సేఫ్ గా వస్తుంది అని భయపడుకోకుండా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి? దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఒక్కసారి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి వివరించండి, రాష్ట్ర ప్రజలకు. సో ఎవరైనా సరే ఆడపిల్ల జోలికి వెళ్తే కనుక వాళ్ళకి అదే లాస్ట్ డే అని చెప్పి వదిలేయడం కాకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి సుస్పష్టంగా చెప్పండి. నిందితుల్ని పట్టుకోవడానికి నిందితుల్ని పట్టుకోవడానికి కరెక్ట్ టైం చెప్పలేము అని మీరు అనొచ్చు.
అలాగనేసి మరీ జాప్యం చేసుకుంటూ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. మరి ఆడపిల్లలకి ఎప్పుడు రక్షణ? తల్లి కడుపులో నుంచి వృద్ధురాలి వరకు ఆడపిల్ల అంటే చాలు రక్షణ కరువైపోయింది. మాటలు మాత్రం కోటలు దాటేలాగా చెప్తున్నారు అందరూ. సో ఇది అసలు నిజంగా ఈ సీఎం గారు ఎస్పీకి ఏదైతే ఫోన్ చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పారో, నిజంగా వీళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. అంత కక్షపూరితంగా ఒకరిని చంపారు అంటే కనుక ఎంత సాడిసం ఉండాలి వాళ్ళల్లో. ఇలాంటివి తగ్గాలి అంటే ఏం చేయాలన్నది కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే జనరల్గా కూడా పర్టికులర్గా ఈ పర్సనే చేస్తారు అని ఎవరికీ తెలియదు. ఏ పర్సన్ చేస్తారో ఎప్పుడు ఎట్లా మారుతారో తెలియదు. కాకపోతే ఒక అవగాహన కార్యక్రమాలు తరచుగా చేపట్టాలి. కౌన్సిలింగ్లు కూడా అంటే జనరల్గా కౌన్సిలింగ్స్ కూడా ఇస్తూ ఉంటే కొంచెమైనా అదుపులోకి వస్తాయేమో ఒకసారి ఆలోచించి చూడండి. ఇక నేరాలు 7.2% తగ్గాయి గత ప్రభుత్వంలో కంటే తగ్గుదల. హోంమంత్రి అనిత. సో నేరాలు తగ్గాయంటే 7.2% గత ప్రభుత్వంతో పోలిస్తే. అంటే నేరాలు జరుగుతున్నాయి అనే కదా. సరే, గత ప్రభుత్వంతో పోలిస్తే తగ్గే, సంతోషమే. కానీ జరిగేటివి అయితే కనుక ఇవి పూర్తిగా జరగకోకుండా ఎప్పుడు ఆగుతాయి? పోనీ ఈ జరుగుతున్న నేరాలకి సంబంధించి ముఖ్యంగా మహిళలకి, ఆడపిల్లలకి సంబంధించి జరుగుతున్నవి ఎప్పుడు తగ్గుతాయి? వాటి గురించి కూడా చెప్పండి. మీ దగ్గరికి సుగాలి ప్రీతి తల్లిదండ్రుల వాళ్ళ అమ్మగారు, సుగాలి ప్రీతి అమ్మగారు వచ్చి మిమ్మల్ని కలిసినా కూడా మీరు అంటే ఆ తర్వాత దాని గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీరు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇటీవల కాలంలో చెప్పారు కదా ఓపెన్ గానే, పట్టించుకోవట్లేదు ఎవరు అని చెప్పేసి. ఇవన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయండి అసెంబ్లీలో. మిమ్మల్ని అడిగినా అడగకపోయినా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీది. ఇక మరో వార్త. దళారులను నమ్మి మోసపోవద్దు, ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి. అందుబాటులో 5 లక్షల గన్నీ బ్యాగ్స్. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. దళారులను నమ్మి మోసపోవద్దు, ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలంట. అందుబాటులో 5 లక్షల గన్నీ బ్యాగ్స్. ప్రభుత్వానికి అమ్మి మద్దతు ధర తీసుకోమని నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు. బానే ఉందండి. మరి మీరు మిర్చి విషయంలో ఏం చేసింది గవర్నమెంట్? ఆ మిర్చి రైతులే మళ్ళీ చెప్పారు కదా, మీరేమో 11,791 రూపాయలు మిర్చికి మద్దతు ధర, దీనికి కొనుక్కుంటాము అని చెప్పారు. ఆ తర్వాత మార్కెట్లో మిర్చి రేటు కొంత పెరిగింది. అయినప్పటికీ కూడా మిర్చి రైతులం నష్టపోతున్నాము, సో మిర్చి సేకరణ సరిగా జరగట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే కనుక మనకి సోషల్ మీడియాలో కనిపించాయి. అలాగే ఆ తర్వాత కూడా ఒక పత్రిక, ఈనాడు పత్రికలోనే 3 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది కదా, రైతు గోడు వినండి సారు ఒకసారి అని. అంటే పండించిన పంటకి సరైన ధర లేక ఎలా అమ్మాలి వాటిని అని తెలియక రైతులు వాళ్ళ బాధల్ని వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్ పెద్దగానే ఇచ్చారు. మరి ఇప్పుడు మీరేమో ప్రభుత్వ ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి, దళారులను మోసపోద్దండి అంటే, మీరు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడైనా కానీ సంబంధం కనిపిస్తా ఉందా నాదెండ్ల మనోహర్ గారు? మీరు పౌర సరఫరాల శాఖ మంత్రి కదా. ఎందుకండి ఊరిక రైతుల జీవితాలతో వాళ్ళకి రైతులు 6 కాలం కష్టపడి పంట పండించి అంటే ఒక చిన్న పిల్లాడిని, పుట్టిన శిశువుని ఎలా చూసుకోవాలో, శిశువు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, పంట వేసినప్పటి నుంచి కోతకొచ్చే వరకు అంత కేర్ఫుల్గా చూసుకొని కావాల్సినవన్నీ పంటకి ఏవైతే అవసరమైతే అవన్నీ ఇచ్చి జాగ్రత్తగా చూసుకొని పంట పండించిన తర్వాత రేటు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరేం చెప్తారో అంతే, తర్వాత దాని గురించి ఎక్కువ ఫాలో అప్లు ఉండవు, ఏముండవు. అసలు రైతులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళేసి సక్రమంగా జరుగుతోందా లేదా, మద్దతు ధరకి ఇస్తున్నామా లేదా, ఇవన్నీ చూస్తున్నారా మీరు? చూడట్లేదు కదా. ఇంకా తర్వాత చూసుకుంటే కనుక మిర్చికి ఇప్పుడు దళారులు నమ్మొద్దు అంటున్నారు. మిర్చి విషయమే తీసుకోండి. మిర్చి అన్ని రోజులు ఆ సమస్య అలా ఉండి 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 ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి పెట్టుంటారు. రైతులు అప్పులు తీసుకొచ్చి పంట వేస్తారు, వస్తుంది. పంట వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేదు, మీరేమో మద్దతు ధర, అప్పుడు మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదు. ఏదో ప్రతిపక్ష నేత మాజీ సీఎం వచ్చి గుంటూరు మిర్చి యార్డ్లో ఇది చేసిన తర్వాత అప్పుడు చలనం వచ్చిందేమో మీలో అని చెప్పేసి చాలా మంది రైతులు ఆ టైంలో అదే అనుకున్నారు. ఇప్పుడు కానీ చలనం రాలేదు ప్రభుత్వానికి, ఇప్పుడు కేంద్రానికి లేఖ రాసని. అంతకుముందే డిసెంబర్లోనే లెటర్ రాసాము కేంద్ర ప్రభుత్వానికి అన్నారు. మరి ఏది చర్యలే? అప్పుడు డిసెంబర్లోనే రాసుంటే దానిపైన ఏమీ రాలేదు కదా సరిగా స్పందన. ఒకవేళ రాసుంటే అది ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది జరిగిన తర్వాత మరుసటి రోజు లెటర్ రాసి వెళ్ళి కలిసి కేంద్రాన్ని మాట్లాడడం జరిగింది.
రైతులు అదే అనుకున్నారు. అంటే ఎవరో ఒకరు వచ్చి సమస్యను చూస్తే గానీ ప్రభుత్వంలో చలనం రాదా అని చెప్పేసి చాలా మంది రైతులైతే కనుక దీనిపైన చర్చించుకున్నారు. అది అయిపోయింది. పోనీ మీరు అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు అంటే, మేము ఎందుకు ప్రకటించలేదంటే మద్దతు ధర ఈసారి ఎగుమతులు ఎక్కువగా లేవు. సో కొద్ది రోజులు ఆగితే గనక ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. అందుకని చెప్పి మేము అంటే రైతులు నష్టపోకూడదని చెప్పేసి మద్దతు ధర ప్రకటించలేదు అన్నారు. మరి ఒకవైపు వాళ్ళు తీసుకొచ్చి పెట్టుబడికి పెట్టిన డబ్బులు ఏదైతే అప్పు తీసుకొచ్చారో వాటికి వడ్డీలు పెరిగిపోవా? ఇదేం లాజిక్ అచ్చెన్నాయుడు గారు మీరు అప్పుడు చెప్పినది? అదేమన్నా లాజిక్ అసలు? అక్కడ వడ్డీలు పెరిగిపోతా ఉంటే మీరేమో ఎప్పుడు వస్తుందో తెలియదు మద్దతు ధర, ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఎగుమతులు అవసరమవుతాయో తెలియదు, అప్పటి వరకు అట్లనే పెట్టుకొని కూర్చోవాలా? అదేనా మీరు ప్రభుత్వం మీరే కొనుగోలు చేసేసి రైతులకి డబ్బు చెల్లించండి, పెరుగుతుంది అంటున్నారు కదా, పెరుగుతుంది కాబట్టి ఒక అంచనా వేసేసి మీరు మద్దతు ధర ఇచ్చి మీ దగ్గరే ఉంచుకోండి. ఎగుమతులు ఎప్పుడైతే పెరుగుతాయనుకుంటారో అప్పుడు అమ్మండి. అప్పుడు రైతులకి నష్టం జరగదు, ప్రభుత్వానికి కూడా ఖజానా వస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళు సర్లే ఇంకెంతో కొంత రేటుకి అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు, వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఎంతో కొంతకని చెప్పేసి దళారులను నమ్మి ప్రైవేట్ గా అమ్ముకొని నష్టపోతున్నారు. ఇప్పుడేమో మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారేమో దళారులను నమ్మి మోసపోవద్దు, ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి అంటున్నారు. మీరు అన్ని చోట్ల ధాన్యం కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తే రైతులు కూడా చక్కగా అక్కడే అమ్ముకుంటారు కదండి. ఎందుకు దళారులని ఆశ్రయిస్తారు చెప్పండి? సక్రమంగా కొనుగోలు కేంద్రాల్లో ఒక అంచనా ఉంటది, వ్యవసాయ శాఖ మంత్రికి ఉంటది, ఎంత ధాన్యం అంటే ఎన్ని ఎకరాల్లో వేశారు, ఎంత ధాన్యం రావచ్చు, ఏ పంటలు రావచ్చు అన్నది ఒక అంచనా ఉంటది. ఎందుకంటే అధికారులు ఉన్నారు, అధికారుల ద్వారా రిపోర్టు తెప్పించుకుంటారు. దాని ప్రకారము ఎక్కడెక్కడ ఎన్ని కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఒక అంచనాతో ఏర్పాటు చేసి చక్కగా మీరే కొనుక్కుంటే రైతులకు కూడా ఇబ్బంది ఉండదు కదా, వాళ్ళు కూడా సంతోషపడతారు కదా. తగిన ధర ఇచ్చి మీరే సేకరిస్తే, ఇట్లా మాటలు చెప్పుకోకుండా చేతల్లో చేసి చూపించండి, అప్పుడు రైతులు కూడా హర్షిస్తారు. మనోహర్ గారు అత్యంత సంపన్న ఎమ్మెల్యేల్లో మనోళ్ళు 7. దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఆస్తులు 3,400 కోట్లు, నిరుపేద శాసనసభ్యుడి వద్ద ఉన్నది 1,700 రూపాయలు మాత్రమే. వివరాలు వెల్లడించిన ఏడీఆర్ దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడీఆర్ వెల్లడించింది. దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేకు 3,400 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని, పేద ఎమ్మెల్యే దగ్గర 1,700 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ధనిక పేద ఎమ్మెల్యేలు ఇద్దరు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. టాప్ 10 సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. టాప్ 20 జాబితాలో ఏపీ నుంచి 7 శాసనసభ్యులు ఉన్నారంట. అత్యంత సంపన్నుల జాబితాల్లో అందులోనూ టాప్ 10 సంపన్నుల జాబితాలో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. టాప్ 20 జాబితాలో ఏపీ నుంచే 7 శాసనసభ్యులు ఉన్నారంట. శాసనసభ్యుల్లో అంటే రిచెస్ట్ ఎమ్మెల్యే ఆస్తులు 3,400 కోట్లంట. కానీ నిరుపేద శాసనసభ్యుడి దగ్గర ఉన్నది మాత్రం 1,700 రూపాయలు మాత్రమే అని చెప్పేసి నివేదిక ఏడీఆర్ నివేదిక అయితే కనుక వెల్లడించింది, ఆ రిపోర్ట్లో తెలిపింది. మరి అయితే మీరే రిచ్గా ఉంటే సరిపోతుందా? ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతే రిచ్ పీపుల్ దీంట్లో వెల్లడించిందో రిపోర్ట్ అది. మరి ప్రజల పరిస్థితి ఏంటండి? ఎందుకంటే ప్రజల నుంచే కదా ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో వచ్చేది. కానీ సంపాదిస్తున్నది ఎవరు? కొంతమంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు. మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతిగా, పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నది సామాన్య ప్రజలు. ఇది ఎక్కడ న్యాయం? కడుతున్నది ట్యాక్స్ రూపంలో అన్ని రకాలుగా కడుతున్నది ప్రజలు. మీరేమో కోట్లకి కోట్లు సంపాదించి ఎదుగుతున్నారు. మరి మధ్య తరగతి వాళ్ళు అలాగే ఉండాలి, పేద తరగతి వాళ్ళు కూడా అట్లనే ఉండాలి. వాళ్ళు ఎదగొద్దా? ఏపీలోనే టాప్ 10 లిస్ట్ లో అయితే కనుక టాప్ 10 లిస్ట్ లో 4 ఉన్నారంట ఎమ్మెల్యేలు, టాప్ 20లో 7 ఉన్నారంట. అంత మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న సిచ్యువేషన్ లో రాజధానికి నిధులను సమీకరిస్తున్నారు. రాజధానికి ఇవ్వండి కొంత. ప్రజలకి సంక్షేమ పథకాలు కేటాయించారు, చెప్పారు, కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలా? మరి ఆ పథకాలకి డబ్బులు లేవని లేట్ చేస్తున్నారేమో, ఇవ్వండి. ప్రజల సంక్షేమం కోసమే కదా మీరు ఎమ్మెల్యేలుగా, ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపించారు. ఈ రోజు ప్రభుత్వం ఉందంటే అది ప్రజలు గెలిపించారు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఉండేది. మరి మీరు ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉన్నారంటే మీ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తేనే కదా. మరి మీ నియోజకవర్గ ప్రజల కన్నా చేయండి. మీకు మీరు అట్లా కోట్లు సంపాదించుకుంటూ వెళ్ళిపోతే ప్రజల, ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో ప్రజల సొమ్ము కూడా ఉంది. ఇక మరో వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక, ఆశలు ఎండ మామిడి, పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రిళ్ళు మంచు ప్రభావం,
ఫ్రూట్ సెట్టింగ్ ను దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులు, నల్ల తామర ఉధృతికి తోడు తొలిసారి మ్యాంగో లూఫర్ విజృంభణ, పిందెలను తినేస్తున్న కొత్త రకం తెగుళ్లు, పురుగులు, తేనె మంచు పురుగు, ఇతర రసం పీల్చే పురుగులతో ఉక్కిరి బిక్కిరి, వాతావరణం, తెగుళ్లతో రాలిపోతున్న పూత పిందెలు, దాదాపు 10 లక్షల ఎకరాలపై ప్రభావం, రైతన్నకు తీరని నష్టం, హెక్టార్కు 3 నుంచి 4 టన్నుల దిగుబడి కష్టమేనంటున్న అధికారులు. సో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రిళ్ళేమో మంచు ప్రభావంతో అయితే కనుక మామిడి పంట మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే నల్ల తామర ఉధృతికి తోడు మొదటిసారిగా మ్యాంగో లూఫర్ విజృంభణ అనేది అయితే కనుక విజృంభిస్తోంది అని చెప్పేసి ఇస్తున్నారు. ఇక ఇది అంటే ఈ కొత్త రకం తెగుళ్ళు మామిడికాయ పిందెలో ఉన్నప్పుడే, ఇంకా పిందెగా ఉన్నప్పుడే తినేస్తున్నాయి పురుగులు అని చెప్పేసి చెప్తున్నారు. దీని ద్వారా రైతులకి అయితే కనుక అంటే దాదాపు 10 లక్షల ఎకరాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల రైతులకైతే కనుక తీరని నష్టం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక హెక్టార్ కు 3 నుంచి 4 లక్షల టన్నుల దిగుబడి కూడా కష్టమేనని చెప్పేసి అధికారులు చెప్తున్నారంట. మరి దీనికి అంటే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక దీనికి సంబంధించి అంటే వ్యవసాయ రంగ నిపుణులు ఉంటారు. సో ఎలాంటి ఇవి వాడాలి, అంటే ఎలాంటి ఎరువులు వాడాలి ఏంటి అన్నది సూచించి రైతులకి అయితే కనుక న్యాయం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం అంటే ఎలా? వ్యవస్థీకృత నేరం కిందకు వచ్చేవేమిటో చట్టం స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరంతో సమానంగా చూడలేం, వీటిని మెటీరియల్ బెనిఫిట్ గా భావించలేం. ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత ఇవ్వండి, పోలీసులను ఆదేశించిన హైకోర్టు. ఈ నెల 26న తదుపరి విచారణ. సో సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం అంటే ఎలా, వ్యవస్థీకృత నేరం కిందకు వచ్చేవి ఏంటో చట్టం స్పష్టంగా చెప్పింది కదా అని చెప్పేసి హైకోర్టు అయితే కనుక చెప్పింది. వీటిని మెటీరియల్ బెనిఫిట్ గా భావించలేము, ఈ మొత్తం వ్యవహారంలో ఒక క్లారిటీ అయితే కనుక ఇవ్వండి అని చెప్పేసి పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణని అయితే కనుక 26వ తేదీకి వాయిదా వేసింది. మరి అప్పటికి పోలీసులు ఏం చెప్తారు అన్నది అయితే కనుక చూడాలి. ఎందుకంటే కనుక సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం అని చెప్తున్నారు, మరి అది ఎలా వ్యవస్థీకృత నేరం అవుతుంది అని చెప్పేసి ముఖ్యంగా వార్తలు ఇవ్వడం అయితే కనుక జరిగింది. ఇక వ్యవస్థీకృత నేరం అంటే దాని కిందకి ఏమేమి వస్తాయి అన్నది చట్టం స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరం ఎలా అవుతాయి అన్నది ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే కనుక రైజ్ అయింది. మరి దీనిపైన పోలీసులు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు అన్నది అయితే కనుక చూడాలి. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.